హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే వినాయక చవితికి నైవేద్యం కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను అన్నమాట. చూడండి, కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎందుకంటే విఘ్నేశ్వరుడికి ఈ తిమ్మికూర పచ్చడి అయితే చేస్తారన్నమాట. కొత్తగా వచ్చిన చింతకాయ ఇప్పుడే వస్తుంది కాబట్టి లేత చింతకాయ, అలాగే తిమ్మి ఆకు. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైంది. చాలామంది పప్పులో వేస్తారు, కానీ మా సైడ్ అయితే ఇలాగే పచ్చడి అయితే చేస్తామన్నమాట. చూడండి, దాంట్లో ఆనియన్స్, జింజర్ గార్లిక్ ఏవి వేయొద్దు. ఖాళీ చింతకాయ, ఉప్పు, పసుపు, జీలకర్ర ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాగా ఎగిపోయాయి. ఇదైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా గీ వేసుకున్నాను ఉండ్రాళ్ళ కోసం. గీలో ఫస్ట్ కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని హాట్ వాటర్, ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో బియ్యపు రవ్వ వేసుకోవాలి. కొంతమంది నానబెట్టిన బియ్యంతో రవ్వ చేసి వేస్తారు. మన దగ్గర మామూలు బియ్యం రవ్వ కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు మేము పాశం చేస్తామన్నమాట గోధుమ పిండితో. కొన్ని సగ్గుబియ్యం కూడా వేశాను. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కొన్ని పాలు, అలాగే గోధుమ పిండితో తాలికలు చేసుకున్నాను. ఆ తాలికలు కూడా దాంట్లో వేసుకోవాలి. కొన్ని బియ్యం పిండితో కూడా వేసుకున్నాను తాలికలు. ఇప్పుడు కొద్దిగా పిండి కలిపిన నీళ్ళు కూడా వేసేసుకొని మంచిగా ఇదంతా మనం ఇందులో పిండి కలిపాం కాబట్టి పాశం చిక్కగా అయిపోతుంది అన్నమాట. తాలికలు వేసిన ఒక 10 minutes వరకు కదపొద్దు. కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే సన్నగా తరుక్కున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 చెంచాల గీ అయితే వేసుకుంటున్నాను. చూడండి, బెల్లం కరుగుతుంది కాబట్టి కలర్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. చూసారా, పాశం చిక్కగా కూడా అయిపోయింది. ఇప్పుడు నేనైతే పాశానికి ఇంకో సైడ్ నెయ్యి పెట్టేసుకొని కాజు అవన్నీ వేయించుకుంటున్నాను. ఇక్కడైతే వినాయకుడిని రెడీ చేసుకున్నాను. చూడండి, దీపం అన్నీ, నైవేద్యం అన్నీ ఉండ్రాళ్ళు ఎక్కించాను. మినిమం గణపతికి 3 కంపల్సరీ. వినాయక చవితి రోజు 3 అయితే పెట్టాలి. అదే పాశం, అలాగే ఉండ్రాళ్ళు, అలాగే మేము సప్పటి కుడుములని చేస్తాము. ఆ కుడుములు, అలాగే తిమ్మాకు పచ్చడి ఇవైతే ఎక్కియాలి. అలాగే నేను బయట నుంచి తీసుకొచ్చిన మోతీచూర్ లడ్డు కూడా ఎక్కించాను అన్నమాట. ఇదండి మా ఇంటి గణపతి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.